సాగర్ జువాలజీ క్లాసెస్. మనం ప్రీవియస్ వీడియో అనేది ఇంటర్మీడియట్ బైపీసీ అయిపోయిన తర్వాత బీఎస్సీ లైఫ్ సైన్సెస్ డిగ్రీ గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఈరోజు యొక్క టాపిక్ ఏంటంటే మనము ఈరోజు పారామెడికల్ కోర్సెస్ గురించి మనం మాట్లాడుకుందాము. అంటే ఇంటర్మీడియట్ బైపీసీ తర్వాత ఏ కోర్సును తీసుకోవాలంటే నేను డిగ్రీ తర్వాత ఆఫ్టర్ ప్రిఫర్ చేస్తే ఏంటంటే పారామెడికల్ కోర్స్ అనమాట. సో పారామెడికల్ కోర్సెస్ని మనం ప్రత్యేకంగా తీసుకుంటే ఇది ఎస్పెషల్లీ మెడికల్ రంగానికి చెందినటువంటి కోర్స్ అనమాట. సో ఈ కోర్సులో 1 to 3 కోర్సెస్ ఉండడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే బీఎస్సీ డిగ్రీ ఇన్ అలైడ్ హెల్త్ సైన్సెస్ అనమాట. అదేవిధంగా బిఎస్సీ నర్సింగ్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియాలజీ, దాన్ని మనం బీపీటీ అని చెప్పేసి అంటాం. అయితే ఇక్కడ బీఎస్సీ డిగ్రీలో అలైడ్ హెల్త్ సైన్సెస్లో కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. వీటిని మనం 11 బ్రాంచెస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే, ఎవరు తీసుకుంటారంటే ఇక్కడ నిమ్స్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ తీసుకుంటారు. అంటే నిజాం ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్, పంజాగుట్ట, హైదరాబాద్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కోర్సు మనం చూసుకుంటే బీఎస్సీ డిగ్రీ అనేది టోటల్గా 4 years కోర్స్ అనమాట. సో 4 సంవత్సరాల కోర్స్ అనమాట. అయితే ఇందులో 3 years అనేది డిగ్రీ ఉంటుంది. ఇక్కడ ఇంటర్న్షిప్ అనేది 1 year ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఇంటర్న్షిప్లో స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 30,000 నుంచి 35,000 ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడ ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీకు నర్సింగ్ చేయాలన్నటువంటి ఆశగా ఉంటే, ఒకవేళ మీకు ఎంఎల్టీ చేయాలనే కోరిక కలిగి ఉంటే, ఒక విధంగా మీకు డయాలసిస్ టెక్నీషియన్లో మీరు ఏమన్నా మెలుగులు తెలుసుంటే మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు అనమాట. అయితే సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొద్దిగా జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయకుండా, ఓకేనా. సో ఇక్కడ బ్రాంచెస్ చూడండి: బీఎస్సీ అనస్థీసియా టెక్నాలజీ, బీఎస్సీ డయాలసిస్ థెరపీ టెక్నాలజీ అండ్ బీఎస్సీ సివిటి అంటే కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. సో బీఎస్సీ ఎమర్జెన్సీ ట్రామా కేర్ టెక్నాలజీ, ఎంఎల్టీ న్యూరో టెక్నాలజీ, పర్ఫ్యూషన్ టెక్నాలజీ, రేడియేషన్ థెరపీ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ అండ్ రేడియోగ్రఫీ ఇమేజింగ్ టెక్నాలజీ. సో ఇవన్నీ బీఎస్సీ కోర్సెస్ అనమాట. 3 years ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అయితే ఇక్కడ నేను వేసినటువంటి నెంబర్స్ ఏంటంటే ఇవన్నీ సీట్స్ అనమాట. సో ద అవైలబుల్ సీట్స్ ఇన్ ద ఈచ్ బ్రాంచెస్ అనమాట. సో ఒక్క బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉంటాయంటే 10 seats ఉంటాయి. ఎనస్థీసియా టెక్నాలజీ, డయాలసిస్లో 20 ఉంటాయి, సివిటీలో 12 ఉంటాయి. ఇలా నేను కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను, చూడండి. సో ఇది బేస్డ్ ఆన్ అనమాట 2023 నోటిఫికేషన్ ప్రకారం నేను చెప్తున్నాను. సో ఇంకా నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు. నోటిఫికేషన్ అనేది జూలైలో పడుతుంది. కాబట్టి కొద్దిగా మీరు అర్థం చేసుకుంటారని నేను ముందు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి. సో టోటల్గా మీరు క్యాల్కులేట్ చేస్తే మొత్తం 100 seats అనేది ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో ఈ బీఎస్సీ డిగ్రీలో అలైడ్ హెల్త్ సైన్సెస్ ప్రోగ్రామ్, ఏహెచ్ఎస్ అని చెప్పేసి అంటాం, ఏహెచ్ఎస్ ప్రోగ్రామ్స్ అనమాట ఇవన్నీ. సో కమింగ్ టు సార్ దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి సార్ అంటే మీరు అడగచ్చు. సో 10th క్లాస్ పాస్ అవ్వాలి, అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా పాస్ అయి ఉండాలి. అందులో ఎస్పెషల్లీ బైపీసీ కోర్సు అంటే బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ అనేవి కలిగి ఉండాలి. నెక్స్ట్ మీరు ఎనీ బోర్డు ఆఫ్ క్లాస్ మీరు చేయనటువంటి, అంటే సిబిఎస్ కావచ్చు, ఓపెన్ 10th అంటే టాస్ అని చెప్పేసి అంటాం, తెలంగాణ ఓపెన్ స్టడీ సర్కిల్ అనమాట. నెక్స్ట్ ఐపీ అంటే మీకు తెలుసు, ఇంటర్మీడియట్ పబ్లిక్ బోర్డ్ అనమాట. సో ఇది మస్ట్ క్వాలిఫై ఇన్ టీఎస్ ఈఏపీ సెట్ 2024 అంటే దిస్ ఇయర్. అంటే మీరు 2024లో టీఎస్ ఎంసెట్ కనుక మీరు మస్ట్ క్వాలిఫై ఉండాలి అన్నమాట. సో క్వాలిఫై అయి ఉండాలి. క్వాలిఫై అయితేనే మీకు ఇక్కడ ఆన్లైన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట, ఓకేనా. అదేవిధంగా ఇదంతా బీఎస్సీ డిగ్రీ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ కమింగ్ టు నర్సింగ్ అనమాట. సో నర్సింగ్ అనేది బీఎస్సీ నర్సింగ్ ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్స్ అనమాట. ఇట్స్ ఫర్ ఓన్లీ ఉమెన్స్. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉమెన్స్ అప్లై చేసుకోవచ్చు, ఇటు మేల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడ బిఎస్సీ నర్సింగ్ అనేది ఓన్లీ ఉమెన్స్ అని చెప్పేసి అన్నాను. సో ఇది కూడా 4 years డిగ్రీ అనమాట. సో నర్సింగ్ అనేది 4 years. ఎక్కువ ఆడవాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా కమింగ్ టు బీపీటీ ఫిజియోథెరపీ, బీపీటీ అని చెప్పేసి అంటాము. సో దీని యొక్క కోర్స్ ఏంటంటే 4.5 years డిగ్రీ ఇస్తారు. మిగతా 6 months అనేది ఇంటర్న్షిప్ చేయడం జరుగుతుంది, అంటే స్టైఫండ్ ఇస్తారనమాట. అయితే ఇక్కడ ఎన్ని సీట్స్ అవైలబుల్ అంటే 50 seats అవైలబుల్గా ఉంటాయి అనమాట, ఓకేనా. సో ఇందులో కూడా 50 seats కూడా మేలు ఫీమేల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ బిఎస్ నర్సింగ్ ఓన్లీ 100 seats ఉంటాయి. ఆ 100 seatsలో ఓన్లీ ఫర్ ఉమెన్స్కి మాత్రం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను చెప్పేటువంటి విషయాలు మీరు ఏంటంటే పారామెడికల్ కోర్సెస్లో
మీకు నచ్చినటువంటి బ్రాంచెస్ మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే బాయ్స్ అయితే నాకు తెలిసి ఈ ఎలైడ్ హెల్త్ సైన్స్లో ఇవన్నీ అప్లై చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ బీపీటీ అప్లై చేసుకోండి. ఎక్సెప్ట్ ఓన్లీ మేల్స్ అయితే ఉమెన్ కోర్స్ కాబట్టి ఓన్లీ ఉమెన్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. సో ఉమెన్స్ అయితే ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు, కానీ బాయ్స్ మాత్రం ఈ నర్సింగ్ తప్ప మిగతా ఇవన్నీ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మీకు నచ్చిన కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీఎస్సీ ఎంఎల్టీ అనుకోండి. బీఎస్సీ ఎంఎల్టీలో 12 సీట్స్ అవైలబుల్గా ఉంటాయి, 12 సీట్స్. సో బ్రాంచెస్ అప్లై చేసుకున్న తర్వాత మిమ్మల్ని కౌన్సిలింగ్ తీసుకోవడం జరుగుతుంది. కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత ఆ కౌన్సిలింగ్లో మీకు 1 or 2 డేస్లో మీకు సీట్స్ అలాట్ చేస్తారు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓరియంటెడ్ క్లినికల్, అంటే ప్రత్యేకంగా మీరు ల్యాబొరేటరీలో చేయాల్సి వస్తుంది, క్లాసులు జరుగుతాయి కాబట్టి రెగ్యులర్గా మీరు. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది 80% అనేది బేస్డ్ ఆన్ ద అటెండెన్స్ బట్టి ఉంటుంది. సో అటెండెన్స్ డెఫినెట్గా ఉండాలి, రెగ్యులర్గా కాలేజీలో ఉండాలి అండ్ రెగ్యులర్గా క్లినికల్గా వర్క్ చేయాలన్నమాట. సో ఇవి పారామెడికల్ కోర్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు అకార్డింగ్ టు మై నాలెడ్జ్. సో దిస్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద బైపీసీ స్టూడెంట్స్. కాబట్టి మెడికల్ స్టూడెంట్స్లో ఇది మంచిగా రాణిస్తుంది కాబట్టి, సో మనకి మెడికల్ రంగంలో పారామెడికల్ యొక్క పాత్ర ఎంతో ఉంది కాబట్టి, సో విద్యార్థులందరూ దీని గురించి మీరు కొద్దిగా అవగాహన తెలుసుకోండి. ఇవి టోటల్ 100 సీట్స్ ఉంటాయి ఎల్ఐడి హెల్త్లో, అండ్ నర్సింగ్లో 100 సీట్స్ ఉంటాయి, బీపీటీలో 50 సీట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు వీటన్నిటికీ కామన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంసెటే, అది గుర్తుపెట్టుకోండి. సో బిఎస్ నర్సింగ్ కూడా ఎంసెట్ క్వాలిఫై అవ్వాలి అండ్ బీపీటీ కూడా ఎంసెట్ క్వాలిఫై అవ్వాలి. అంటే ఇక్కడ సార్ మాకు ర్యాంక్ తక్కువ వచ్చింది సార్ అనుకుంటే మ్యాక్సిమం మీరు గుర్తుపెట్టుకోండి 50,000 ర్యాంక్ ఉన్నవాళ్ళు వీటికి అప్లై చేసుకుంటే మంచిది. ఎందుకంటే 50,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు అప్లై చేస్తే మీకు ఖచ్చితంగా సీట్స్ వచ్చేటట్టు అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ బేస్ చేసుకొని, అంటే అప్లికేషన్స్ ఎక్కువ వచ్చాయి అనుకోండి, దాన్ని బట్టి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఏ కోర్సెస్కి అప్లై చేసిన విషయం కూడా మీకు అర్థమవుతుంది. సో కాబట్టి దీని గురించి మీకు అవగాహన తెలుసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.